1953లోని అమెరికా సీక్రెట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా ఒక డార్క్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దీని పేరు ఎంకే అల్ట్రా. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఒక డ్రగ్ యూజ్ చేసి ఒక మనిషి నిజం చెప్పేలాగా, వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్ చేసేలాగా అండ్ వాళ్ళ పాస్ట్ని పూర్తిగా మర్చిపోయేలాగా చేయటం. ఇందుకోసం వీళ్ళు యూజ్ చేసింది ఎల్ఎస్డి, హిప్నాసిస్, ఎలక్ట్రికల్ షాక్స్, టార్చర్ అండ్ బ్రెయిన్ పైన ఎక్స్పెరిమెంట్స్. ఎల్ఎస్డి ఇది మోస్ట్ డేంజరస్ డ్రగ్. హాల్యూసినేషన్స్ ని క్రియేట్ చేస్తుంది, రియాలిటీని వేరేలాగా చూపిస్తుంది, ప్రెజెంట్ కి పాస్ట్ కి తేడా తెలియకుండా చేస్తుంది. కలర్స్, సౌండ్స్, లైట్స్ వింతగా కనిపిస్తాయి, మన బాడీ పైన కంట్రోల్ ని కోల్పోతాము. దీనికి ఎలాంటి పర్మిషన్ లేకపోయినా సరే వందల మంది పైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ కి రిలేటెడ్ గా 150 సబ్ ప్రాజెక్ట్స్ రన్ అయ్యాయి. వాటిలో డేంజరస్ వన్ ఆపరేషన్ మిడ్ నైట్ క్లైమాక్స్. 1973లోని సిఐఏ ఆఫీసర్ రిచర్డ్ ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ని కాల్ చేశారు. కానీ 1975లోని చర్చ్ కమిటీ వల్ల ఇన్వెస్టిగేషన్లోని ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. అయితే ఈ సిఐఏలోను ఎంకో అల్ట్రా ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయిన ఫ్రాంక్ ఓస్లాన్ డెత్ చాలా సస్పీషియస్గా ఉంటుంది. ఇతన్ని సిఐఏ ఎల్ఎస్డి డ్రగ్ ఇచ్చి సూసైడ్ చేసుకునేలాగా చేశారు అని అంటారు. అయితే ఈయనకి సంబంధించిన డాక్యుమెంటరీ వార్మ్వుడ్ అనేది 2017లోని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది.